భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన గురు చరిత్ర అందరికీ తెలుసు. అందులో ఎక్కువ మనకి నరసింహ సరస్వతి స్వామి, శ్రీపాద వల్లభుడు నరసింహ సరస్వతి స్వామి గురించి ఎక్కువగా ఉంటుంది. మొత్తం గురు చరిత్ర అంతా దత్తాత్రేయుని గురించి ఏమీ ఉండదు, ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది మనకి అందులో. అయితే దత్తుని గురించి చాలామందికి తెలియదు. అది కొన్ని పుస్తకాల్లో మాత్రమే దత్త భాగవతం అని ఆ పుస్తకంలో మాత్రమే అది ఉంటుంది. ఇది అందరికీ తెలియదు. దానికి మామూలుగా ఆయన దత్త భాగవతం అనే పుస్తకాన్ని కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు సర్వాది రామకృష్ణ బెంగళూరు. రాస్తూ ఉంటే ఆ హంస కవి అన్నాయనమాట, ఆ కన్నడ రచయిత. ఆయన రిక్వెస్ట్ చేశారు, తెలుగులోకి అనువాదం చేయండి, ఇది అన్ని భాషల్లో తీసుకురావాలని ఉంది నాకు అని. సరే మొదలుపెట్టాడు. మొదలుపెట్టి రాస్తున్నారు. దత్తుని గురించి వచ్చింది. ఇట్లా రాస్తూ నరసింహ సరస్వతి, శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి 3 అవుతుంది, పూర్తయిందంట. నవనాథులు కూడా కొంచెం అయింది. ఆ రోజు ఆయనకి తెల్లవారుజామున వెంకటబాబు కనిపించి, అరే ముగ్గురు కలిపి ఒకే పుస్తకంగా చేయరా, ఈ 3 కలిపి దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి ఈ ముగ్గురికి కలిపి ఒక బుక్గా చెయ్యి, దానికి సమగ్ర శ్రీ గురు చరిత్ర అని నా పేరు పెట్టి ఆ బుక్ ప్రింట్ చేయించి ఆవిష్కరించాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అందరికీ శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి తెలుసు కానీ గురు చరిత్ర అనగానే దత్తుని గురించి చాలామందికి తెలియదు. 3 ఒకే చోట దొరుకుతాయి, ఇప్పుడు అందరికీ బాగుంటుంది అని చెప్పారు. అంతే వెంటనే మళ్ళా ఆయన ఆ హంసకవి కమిషనర్ ఆయన అడిగి, ఓకే మీ అంతకంటే భాగ్యమా అని ఆయన చాలా సంతోషపడ్డారు. వెంటనే అక్కడి నుంచి పుస్తకం ప్రింట్ చేయడానికి ఏర్పాటు చేశారు. అది చేసిన తర్వాత ఇక్కడ ద్విసహస్రి హోమం చేశారు. గురు సంహిత ద్విసహస్రి హోమం ఇక్కడ అయిన తర్వాత వెంటనే గిరినాథ్ బాబా అని అడిగితే, బాబా పర్మిషన్ మీరు ఇది రాశారు, ఇది చదివితే అక్కడికి వెళ్ళినంత ఫలితం వస్తుంది అని చెప్పి కూడా ముందు మాట రాయమని చెప్పారు. ఆ వెంటనే మేము గిరినాథ్ వెళ్ళడం అయింది. ఆయన అసలు ఇన్ని మెట్లు నేను ఎక్కగలనా, 10,000 మెట్లు, అందులో 5,000 మెట్లకి రోపే ఉంది, మిగిలిన 5,000 మెట్లు ఎక్కాలి కదా, ఆ శక్తిని మీరే ఇవ్వండి అని చెప్పి అనుకున్నారు. అందరూ 60 ఏళ్ళు దాటిన వాళ్ళే, వెళ్ళింది 23 మందిలో అందరూ ఎక్కారు మెట్లు. డోలే ఎక్కుదాం అనుకున్న వాళ్ళు కూడా అందరూ నడిచి ఎక్కి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి వచ్చారు. తర్వాత పిఠాపురం వెళ్ళడం అయింది. అసలు అవన్నీ అనుకోకుండా అలా వచ్చేసినాయి అనమాట. అంటే వాళ్ళ అనుగ్రహం ఈ బుక్కి అలా వచ్చింది. దత్తునానుగ్రహం, గిరినాథ్ వెళ్ళా దత్తునానుగ్రహం తీసుకోవడం అయింది అనుకోకుండా. అక్కడి నుంచి వచ్చాక ఒకరోజు శ్రీపాద వల్లభుడిది అయిన తర్వాత పిఠాపురం వెళ్ళడం జరిగింది. అంటే అలా ఓల్డ్ అనమాట, సమయం అలా వచ్చింది. ఆయన అనుగ్రహం తీసుకోవడం అయింది. ఆ తర్వాత నరసింహ సరస్వతి ఇదైన తర్వాత మళ్ళీ మేము గాడిగాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా ఆ పుస్తకం అక్కడ పెట్టి నమస్కారం చేసుకుని పూజ చేయించుకుని వచ్చాము. అలా ముగ్గురివి అనుగ్రహంతో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు బాబా గారి అనుగ్రహంతో అంతా జరిగింది. ఈ బుక్ అయితే ఇక చదివితే వేరే పుస్తకాలు అన్నీ మనం వెతుక్కోక్కర్లేదు. అన్నీ ఇంకా వేరే మన భరద్వాజ పుస్తకంలో చాలా, అంటే వేరు పుస్తకాలు, చాలా పుస్తకాలు తీసుకొని అందులో నుంచి రాశారన్నమాట. బాబా రాశారు, ఈ పారాయణం చేస్తే మీకు గిరినాథ్ వెళ్ళిన ఫలితం దక్కుతుంది, దర్శించి స్పర్శించి అని చెప్పారు బాబా. కాబట్టి మనం అందరూ గిరినాథ్ వెళ్ళలేకపోయినా ఈ పారాయణం చేసుకుంటూ మనం గిరినాథ్ వెళ్ళొచ్చినంత ఫలితం అందరికీ, పారాయణం చేసిన ప్రతి వారికి దక్కుతుంది. అది అందరికీ అందుబాటులో రావాలని బాబా ఆయన పుస్తకాలు పంపించారు. సద్వినియోగం చేసుకుని सद्गुरु साईनाथ महाराज की जय। दत्तात्रेय श्रीपाद वल्लभ।
ఇది మొన్న 12వ తారీఖున శనివారం పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమికి అక్కడ శంకర్ నగర్ అని దత్తునిగూడ అనమాట. ఒక ఆయన కట్టాడు, ఆయన గుడికి దత్తునిగూడ. కింద బాబా ఉంటారు, పైన దత్తుడు ఉంటారు. అక్కడ ఆవిష్కరణ జరిగింది. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ కన్నడ రాసిన ఆయన హంసకవి అని ఆయన కన్నడలో హిందీలో మాట్లాడారు. ఆయన తెలుగు రాదు, మాట్లాడడం హిందీ మాట్లాడారు. కానీ ఆయన చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఇది ఇంకా ఇంగ్లీష్లోకి ఒక ఆయన ఇంగ్లీష్లో రాయడానికి సిద్ధపడుతున్నారు, ట్రాన్స్లేట్ చేయడానికి. ఇది అందరికీ రావాలి. అది కూడా ఎంత ఏంటంటే ఆయన కన్నడలో రాసినప్పుడట హంసకవి పుస్తకము ఫస్ట్ వల్లభాపురం వచ్చి అక్కడ మందిరంలో పెట్టి పూజ చేయించుకున్నాక దత్తుని దగ్గర. అలా రావడము, మళ్ళీ అదే పుస్తకము తెలుగులోకి అనువాదం ఆ బాబా శిష్యులు ఈ రామకృష్ణ గారిని ఎన్నుకోవడం, అది కాకపోతే ఆయన అనుగ్రహం అలా జరిగింది.